నమస్తే, వెల్కమ్ టు 1TV 6 Minutes 24 హెడ్లైన్స్. బంగారం దిగుమతులపై సుంకాలు ఉండవు, ట్రంప్ కీలక ప్రకటన. బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో రాబోయే 5 రోజుల్లో భారీ వర్షాలు. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఆగస్టు 15 నుంచి కొత్త పాస్బుక్ల పంపిణీ. ఇక కొత్త ఆదాయపు పన్ను చట్టం బిల్లును ఆమోదించిన లోక్సభ. ఎంపీల నివాస భవనాలకు నదుల పేర్లు ప్రారంభించిన ప్రధాని మోదీ. శిక్షా కాలాన్ని పూర్తి చేసుకున్న దోషుల్ని విడిచిపెట్టండి, సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. ఏపీలో క్రీడల అభివృద్ధి లబ్ధిదారులు లేరు, కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ. ప్రజాస్వామ్యబద్ధంగానే పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు, హోంమంత్రి అనిత. జగన్ పాలనలో పులివెందులలో 21 మంది కౌలు రైతుల ఆత్మహత్యలు, మంత్రి నాదెండ్ల మనోహర్. కశ్మీరులో వాహనం బోల్తా, రాష్ట్ర జవాన్ మృతి. సర్వేయర్ నుంచి 2 లక్షలు లంచం డిమాండ్, యూట్యూబ్ ఛానల్ సీఈఓ కటకటాల పాలు. జగన్ భూతాన్ని బయటకు రానియకూడదు, మంత్రి నిమ్మల. బీజేపీ చేతిలో కీలు బొమ్మల, ఎన్నికల సంఘం, పిసిసి అధ్యక్షురాలు శర్మిల. పదనాలుగున నెక్లెస్ రోడ్డులో భారీ తిరంగ ర్యాలీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. అమెరికాలో మరోసారి విమాన ప్రమాదం, ఆగి ఉన్న విమానాన్ని ఢీకొట్టిన మరో విమానం, భారీగా ఎగసిపడిన మంటలు. రష్యా ఉప ప్రధానితో అజిత్ దోవల్ భేటీ, మిలిటరీ సాంకేతిక ఒప్పందాలపై ద్వైపాక్షిక చర్చలు. ట్రంప్కు నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వండి, కాంబోడియా ప్రధాని. కూలిన హెలికాప్టర్, 2 మంత్రులు సహా 8 మంది మృతి. హైదరాబాద్ చందానగర్ లో పట్టపగలే దొంగలు భీభత్సం, నగల దుకాణంలో దొంగల ముఠా కాల్పులు. కోనసీమలో ఓఎన్జీసీ గ్యాస్ సెంటర్, ఆఫ్ షోర్ పైప్ లైన్ ప్లాట్ఫామ్స్ ఏర్పాటు. సివిల్స్ అభ్యర్థులకు ఎంతైనా సహకరిస్తాం, డిప్యూటీ సీఎం భట్టి. అవేర్ 2.0తో ముందుగానే వర్షపాతం అంచనా వేసేస్తాం, సీఎం చంద్రబాబు వెల్లడి. డిఎస్సి ఫలితాలు విడుదల, ప్రక్రియ ఈ నెల 20 నాటికి పూర్తయ్యే అవకాశం.